హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా శారీని లెహంగా లాగా స్టిచ్చింగ్ చేపిచ్చానండి. మనకి శారీలో పళ్ళు ఒకటి తీసేసి మిగతా అంతా ఇలా లెహంగాలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేపిచ్చాను. బార్డర్ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది. అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేపిచ్చుకోవటం అనేది కొంచెం బెటర్ అనే అనిపించింది నాకు. ఎందుకంటే మనం దగ్గరగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని వేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ అనేది ఇలా తీసుకున్నానండి. బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకొని దానికి మగ్గం వర్క్ అనేది ఇచ్చాను. మగ్గం వర్క్ కూడా చాలా మంచి షైన్ అనేది ఉందండి. అయితే మీకు ఇక్కడ మంచి కనిపించట్లేదు కానీ నేను షార్ట్‌లో అప్లోడ్ చేస్తానండి. ఎలా వచ్చింది ఏంటి మగ్గం వర్క్ అనేది నేను షార్ట్‌లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. దీనికి హాఫ్ శారీ అనేది ఇలా తీసుకున్నాము. హాఫ్ శారీ వచ్చేసి సేమ్ బ్లౌజ్ కలరే తీసుకున్నాము. అక్కడక్కడ బూటీస్ అనేది ఇచ్చారు. ఇదొచ్చేసి స్పేస్ సిల్క్ హాఫ్ శారీ అనమాట. మనకిప్పుడు రన్నింగ్ అవుతున్నాయి గదా! స్పేస్ సిల్క్ శారీసు. అలానే ఇదొచ్చేసి స్పేస్ సిల్క్ హాఫ్ శారీ. ఇది పైన మీకు కనిపిస్తుంది గదా! రెడ్డిష్ కలరు. లాన్ చూడండి మనకి పింక్ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇలా డబుల్ షేడ్‌లో ఈ హాఫ్ శారీ అనేది ఉంది. ఇలా మంచి లుక్ అనేది వచ్చిందండి. స్పేస్ సిల్క్ కావటం వల్ల మంచి షైన్ ఉంది. అయితే ఇదొచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నేను ఇలా సెట్ చేసుకోవటం ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియోలో చాలామంది ఓ శారీని తీసుకొని మనకి లెహంగాలాగా స్టిచ్చింగ్ చేపించుకోవాలంటే చాలా వెతికి చూసుకొని అవన్నీ ఆలోచించి స్టిచ్చింగ్ అనేది చేపించుకోవాలి. లేదు ఇలా ఉందనుకోండి ఒక ఐడియా అంటూ ఉంటది. చూడండి నేను ముందు ఇలా అనుకున్నాను. ఏంటంటే శారీలో మనకు శారీ కలరే తీసుకొని బ్లౌజ్ పీసు వర్క్ అనేది ఏపిచ్చుకొని మనకి హాఫ్ శారీ వచ్చేసి డిఫరెంట్‌గా తీసుకుందాము అనుకున్నాను బోర్డర్ కలరు. కానీ అలా బావుంటదో బాగోదనని ఇదిగో చూడండి ఇలా తీసుకున్నాను. ఈ పిక్కు బట్టే నేను ఈ శారీ అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది తీసుకొని హాఫ్ శారీ ప్లస్ బ్లౌజ్‌కి వర్క్ అనేది ఏపిచ్చుకున్నాను. ఇలా ఒక ఐడియా అంటూ ఉంటదని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇలా ఒక సెట్ అనేది ఇలా పూర్తయింది. మంచి స్టిచ్చింగ్ అనేది వచ్చిందండి. చాలా బావుంది. ఇదొచ్చేసి రెండోది మంచిగా ఇలా గూడా స్టిచ్చింగ్ అనేది చేపిచ్చాను. రెండో శారీని గూడా మీకు కింద బార్డర్ కనిపిస్తుంది గదా! ఆ బార్డర్ కలరే నేను హాఫ్ పట్టు అనేది తీసుకొని వర్క్ అనేది ఏపిచ్చాను. ఇది ఏంటంటే మంచి ఫ్రిల్స్ అనేవి నిండుగా వచ్చాయండి. ఇలా నిండుగా రావటం ఏంటంటే మంచిగా అనిపిచ్చింది నాకు. స్టిచ్చింగ్ గూడా సూపర్‌గా ఉంది. మనకొచ్చేసి ఇది ఆల్రెడీ షార్ట్‌లో అప్లోడ్ చేశా గదా నేను. అదేనండి మగ్గం వర్కు. ఇదేంది హ్యాండ్స్‌కి బార్డర్ ఇచ్చేసి మనకి ఇలా వర్క్ అనేది ఇలా ఫినిష్ చేశాము. ఇది ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే షార్ట్ వీడియోస్‌లో ఉంటుంది. చూడండి. ఇది గూడా స్టిచ్చింగ్ అనేది సూపర్‌గా వచ్చింది. దీనికి మనకి హాఫ్ శారీ అనేది హైలైట్ అండి. ఎందుకు హైలైట్ అంటున్నానంటే, ఈ హాఫ్ శారీ అసలకి కలరు షేడ్ అనేది ఉంటదా? ఉండదా? అని ముందనుకున్నాం. తర్వాత అదే షాప్‌లో నాకు హాఫ్ శారీ అనేది దొరికింది. ఇది కట్ వర్క్ అక్కడక్కడ బుట్టీస్ ఉన్నాయి గానీ, ఈ హాఫ్ శారీ డిఫరెంట్ ఏంటంటే, ఒక్క షేడ్ గాదండి. ఒక 4, 5 షేడ్స్ అనేవి చూపిస్తుంది హాఫ్ శారీ. స్పేస్ సిల్క్ శారీ కావటం వల్ల ఎందుకని మనకేంటంటే కల్నేత షేడ్స్‌లో శారీస్ అనేవి ఉంటాయి కదా! అలా చూపిస్తుందనమాట. డిఫరెంట్ కలర్‌లో మంచి షైన్ అనేది ఈ హాఫ్ శారీ ఉంది. ఈ హాఫ్ శారీ చాలా వరకు నచ్చిందండి అందరికీ. అయితే మనకేంటంటే చూడండి నేను కెమెరా ఇటు తిప్పితే ఆ కలర్ అనేది చూపిస్తుంది. కెమెరాలోనే కాదండి బయట కూడా అలా షేడ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంది. నేను ఎందుకు ఇలా మంచి ఫినిషింగ్‌తో వర్క్ అనేది చేపిచ్చి చూపిస్తానంటే, పిల్లలు ఎప్పుడో ఒక్కసారి ఏపిచ్చుకొని ఏస్తారు కదా! హాఫ్ శారీ. మిగతా రోజులన్నీ మనకి మామూలు డ్రెసెసే వేసుకుంటారు. అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇలా మగ్గం వర్క్ అనేది ఏపిచ్చి స్టిచ్చింగ్ అనేది చేపిచ్చాను. చూడండి పక్కన ఉన్న పిక్ రిఫరెన్స్‌తోనే నేను ఈ హాఫ్ శారీ అనేది చేపిచ్చాను. ఎలా ఉందో కింద కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ చేపిచ్చిన విధానం ఎవరికైనా నచ్చితే కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. స్టిచ్చింగు ప్లస్ వర్క్ అనేది చేపిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.